ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. కాకినాడ నగరంలో కదం తొక్కిన ముస్లింలు. వక్ఫ్ సవరణ బిల్లు రద్దు చేయాలని కాకినాడ వక్ఫ్ జేఏసీ కో కన్వీనర్ జవహర్ అలీ డిమాండ్. కూటమితోనే ఎస్సీల అభివృద్ధి సాధ్యం. టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు స్పష్టం. ఆప్కాస్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపచేయాలి. కార్పొరేషన్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ధర్నా. వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ పథకం లక్ష్యం. డిఆర్ఓ వెంకట్రావు వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ముస్లిం మైనార్టీల హక్కులను హరిస్తున్న వక్ఫ్ సవరణలకు వ్యతిరేకంగా కాకినాడ నగరంలో ముస్లింలు కదం తొక్కారు. వక్ఫ్ సవరణ చట్టంను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ముస్లిం వక్ఫ్ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు 2025ను వ్యతిరేకిస్తూ కాకినాడ నగరంలో ముస్లిం వక్ఫ్ జేఏసీ కాకినాడ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం మధ్యాహ్నం ముస్లింస్ కాకినాడ నగరంలో కదం తొక్కారు. కాకినాడ మెయిన్ రోడ్లోని జామియా మసీద్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ముస్లిం వక్ఫ్ జేఏసీ కో కన్వీనర్ ప్రముఖ న్యాయవాది జవహర్ నేతృత్వంలో ఈ ర్యాలీ శాంతియుతంగా సాగింది. వక్ఫ్ను కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి, రక్షించండి, భారత రాజ్యాంగాన్ని రక్షించండి, రక్షించండి అంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలిని ముస్లిం వక్ఫ్ జేఏసీ కాకినాడ కో కన్వీనర్ జవహర్ అలీ, జేఏసీ నాయకులు తాజుద్దీన్, అబ్దుల్ బషీరుద్దీన్, రహమాన్ ఖాన్, రహీం, కుతుబుద్దీన్, ఇమాంలో అబ్దుల్ రజాక్ రిజ్వీ, గౌజ్ మొహద్దీన్, మాజీ కార్పొరేటర్ తాహేరా ఖాతూన్, జమాతే ఇస్లాం హింద్ నాయకురాలు నజ్మాలు కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జవహర్ అలీ, నజ్మాలు, ఇమాం, గౌస్ మొహద్దీన్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం 2025ను వ్యతిరేకిస్తున్నామన్నారు. వక్ఫ్ ఆస్తులని కూడా ఎవరో ముస్లిం దాతలు ఎప్పుడో తమ అభిష్టం ప్రకారం ముస్లిం సమాజం కోసం దానం చేసిన ఆస్తులే కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కావన్నారు. నిజానికి చట్టం వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, సామర్థ్యాన్ని పెంచడానికి ఉద్దేశించబడిందని చెప్పడానికి ఏ ఒక్క రాష్ట్ర వక్ఫ్ బోర్డు కానీ, ముస్లిం సంస్థలు కానీ, ముస్లిం నాయకులు కానీ కోరకుండానే ఈ చట్టాన్ని చేయటం వెనుక ఉన్న విశ్వసనీయత ప్రశ్నార్థకంగా ఉందని వివరించారు. కార్యక్రమంలో కాకినాడ నగరంలో అన్ని మసీదుల కమిటీ సారథ్యంలో ముస్లిం మహిళలు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సిపిఎం నాయకులు ఈ ర్యాలీకి మద్దతు ప్రకటించి పాల్గొన్నారు. वोट अमेंडमेंट बिल है जो हुकूमत हिंदुस्तान ने मुसलमानों के ख़िलाफ़ जो फ़ैसला लिया है, ये मुसलमानों के हक़ में जुल्म और ज़्यादती है। इसीलिए तमाम इंडिया के मुसलमान, सारे दुनिया के मुसलमान एहतजाज कर रहे हैं कि हमारे ख़िलाफ़ फ़ैसला है। इसीलिए सारे मुसलमान मर्द औरत आज जामे मस्जिद के पास से लेकर के और कलेक्टर ऑफिस तक कलेक्टर को मेमोरांडम देने के लिए आए हैं और कलेक्टर साहब को मेमोरांडम दिया गया। कलेक्टर साहब ने वादा किया कि इंशाअल्लाह अज़्ज़वजल तमाम मुसलमानों के बारे में हम हक़ फ़ैसला करेंगे और ये बात हुकूमत हिंदुस्तान तक पहुँचाएँगे। तुम्हारे दिल में जो तकलीफ़ है उस बात को हम गौर व फिक्र करेंगे। उन्होंने वादा किया। जितने भी मुसलमान आज इस एहतजाज में शिरकत किए, अल्लाह पाक सबकी इस खिदमत को अपनी बारगाह में कबूल फरमा ले। हमारे हक़ में अल्लाह पाक ज़रूर फ़ैसला अता फरमाए। కూడా ఈ సంస్థలో చేర్చడం జరిగింది. అయితే ఇది ఎలాగా అని చెప్తే
ఇందులో నలుగురిని చేస్తారని చెప్పి ఇందులో చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఈ సంస్థ గురించి అవగాహన అనేది ముస్లిమ్స్కి మాత్రమే ఉంటుంది. ఎవరి సంస్థ యొక్క అవగాహన వాళ్ళకు ఉండడం జరుగుతుంది. ఇందులో నాన్ ముస్లిమ్స్ని 4 వ్యక్తుల్ని చేర్చడం వల్ల ఏంటంటే ఈ ముస్లిం యొక్క ఖురాన్ షరియత్ ఏ విధంగా చెప్పడం జరిగింది దా యొక్క అవగాహన వాళ్ళకు ఉండకపోవడం వల్ల దీంట్లో నష్టం ఎక్కువగా పేద ప్రజలకే జరుగుతుంది. అలాగే ఏంటంటే 12 సంవత్సరాలు గవర్నమెంట్ రూల్ ఏంటంటే 12 సంవత్సరాలు ఒక ఆస్తి ఉంది అంటే దాన్ని ఎవరు ఏమి వాడకుండా ఉంటే దాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. కానీ ఖురాన్ ప్రకారం దాని షరియత్ ప్రకారం ఈ వక్ఫ్ ప్రకారం ఏంటి అంటే ఒక 6 నెలలు ఈ ఆస్తి కనుక ఎవరు వాడకుండా ఉంటే అది పేద ప్రజలకి పంచివేయడం జరుగుతుంది. ఇలాంటి దాన్ని మార్పులు చేసి ప్రభుత్వం ముస్లిమ్స్కి రోడ్డు మీదకి తీసుకొచ్చి దీని ద్వారా నష్టాన్ని చేకూర్చడమే కానీ దీనివల్ల ముస్లిం ప్రజలకి ఎలాంటి లాభం అనేది మాత్రం లేదు. భారతదేశంలో ఉన్న యావత్ ముస్లిం సమాజం అంతా కూడా నిరసన తెలుపుతూ ఈ రోజున రోడ్ల మీదకి రావడం జరిగింది. బహిరంగ సభలు కానీ నిరసనలు కానీ తెలుపుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఈరోజు అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నట్టుగానే ఈరోజు కాకినాడ నగరంలో అన్ని మసీదులకు సంబంధించిన సోదరిమణులందరూ కూడా ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమంలో శాంతియుతంగా పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి మసీదు అధ్యక్షులకు ఆ మసీదులో యొక్క సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మేము శాంతియుత పోరాటం తీసుకుని ముందుకు వెళ్తాం. అంతేకాకుండా చట్టపరంగా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో సైతం మేము రిట్లు వేయడం జరిగింది. అక్కడ తప్పకుండా న్యాయం జరుగుతుందని, తప్పకుండా ఈ వక్ఫ్ యాక్ట్ 24 అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో అది పూర్తిగా రద్దయిపోతుందని ఆశతో ఉన్నాం. అలా అయినా అవ్వకపోయినా ముస్లిం సమాజం యావత్ సమాజం ఈరోజు తిరుగుబాటు చేస్తూ ఉద్యమాన్ని తప్పకుండా ముందుకు తీసుకువెళ్తుందని, ఏ విధంగా రైతు చట్టాలు వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందో అదే రకంగా మోడీ ఈ రోజున ఈ చట్టాలని వెనక్కి తీసుకునే పరిస్థితి తీసుకురావాలని మేమందరం కూడా బల్లగుద్ది చెప్తున్నాం. తప్పకుండా అల్లా మా యొక్క కోరికను పూర్తి చేస్తాడు. మేము విజయం సాధిస్తాం. కూటమితోనే రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి జరుగుతుందని కాకినాడ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొల్లావతుల అప్పారావు పేర్కొన్నారు. బుధవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో ఎస్సీల అభివృద్ధి కోసం అనేక రుణాలను ఆయా కార్పొరేషన్ల ద్వారా విడుదల చేసిందన్నారు. దీనిని ఎస్సీలు వినియోగించుకోవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీలకు కార్పొరేషన్ ఉండేదని ఒక్క రుణం కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అంబేద్కర్ జయంతి సందర్భంగా వేల కోట్ల రూపాయలను విడుదల చేసిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ ఎవరికీ ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం వ్యవహారం చేస్తుందని, తద్వారా దళితులకు న్యాయం జరుగుతుందని అప్పారావు చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు చవిల కొండబాబు, బుంగా నాగరాజు, కాకర శ్యామ్, తుళ్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎస్సీలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మొట్టమొదటగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిన్ననే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా వేల కోట్ల రూపాయలతో ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయడం జరిగింది. నిన్న నుంచి ఆన్లైన్ కూడా జరుగుతూ ఉంది. ఏదైతే విద్యార్థులు ఉద్యోగస్తులు ఉన్నారో ఎస్సీలో వాళ్ళు ఇంకా కూడా మెరుగుపరచడం కోసం అనేక రకాల అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం ఉంది. అదే రకంగా సుదీర్ఘ కాలం నుంచి ఎంతో కాలం నుంచి ఎస్సీ వర్గీకరణ మీద ఉన్నటువంటి ఎస్సీలు మాల మాదిగలు రెల్లీల యొక్క విధానాన్ని కూడా నిన్న క్యాబినెట్లో దాన్ని ప్రభుత్వం ఆచితూచి చేస్తుంది. అలాగే దానికి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎస్సీలందరినీ సమానత్వంతో చూసి ఈ ప్రభుత్వం ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ సమానత్వంగా అందరి అభివృద్ధి జయంగా ఉంది కనుక ఎస్సీ కార్పొరేషన్ నిలబెట్టుకుందో అలాగే ఈ వర్గీకరణ విషయంలో కూడా ఆచితూచి చేస్తుందని చెప్పేసి మేము అనుకుంటూ మేము ఏది చేసినా సరే ప్రభుత్వం ఏం చేసినా సరే మేము కొట్లాట్లు కానీ లేకపోతే కక్షలోకి ఆవేశాలు పెంచుకోకుండా మాకున్న హక్కులను అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఎస్సీలకు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుచలు ఉంది. గతంలో కూడా ఎస్సీలు ఒక ఆటో దగ్గర నుంచి ఇన్నోవా కారుల దాకా ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు కూటమిలో కూడా మళ్ళా ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్యాబినెట్లో కూడా ఏబిసిడీలు వర్గీకరణ అనే దాని మీద చేయాలనేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కనుక ఏదేమైనా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరి అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలు చేయాలని, పారిశుద్ధ్య కార్మికులకు తక్షణం రిటైర్మెంట్ బెనిఫిట్ ను అందించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తూకల ప్రసాద్ డిమాండ్ చేశారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ధర్నా నిర్వహించారు. తొలుత కార్మికులంతా ర్యాలీగా నగరపాలక సంస్థ కార్యాలయం చేరుకున్నారు. కార్మికులంతా వారి సమస్యలపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి తూకల ప్రసాద్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలు చేయాలని, పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు, కార్యదర్శి తుపాకుల లక్ష్మీనారాయణ, పెద్ద సంఖ్యలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ నగరపాలక సంస్థ కాకినాడ నందు పారిశుద్ధ్య పనిచేస్తున్నటువంటి ఆప్కాస్ వర్కర్స్కి మరి ఈరోజు 60 సంవత్సరాలు అయిపోయిందని చెప్పేసి రిటైర్మెంట్ చేశారు. మరి వారి స్థానంలోనే వారి కుటుంబీకులకు ఉద్యోగ అవకాశం కల్పించమని, మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇప్పించమని చెప్పేసి అధికారాన్ని కోరుతున్నాం. సంవత్సరాల వరకు సుదీర్ఘంగా అన్ని డిపార్ట్మెంట్లు వేరు, ఈ పారిశుద్ధ్య కార్మికుల యొక్క పనులు వేరు. ఒక దుర్భరమైన పనులు చేస్తూ వాళ్ళ జీవితం అంతా 60 సంవత్సరాల వరకు దీంట్లోనే గడుపుతూ ఉంటారు. మహిళలు మాల్యాలు అన్నీ కూడా ఎత్తుతూ ఉంటారు. చివరికి రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక్క రూపాయి కూడా వాళ్ళకి చేతికి రావడం లేదు. అయ్యా ప్రభుత్వం వారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు రిటైర్మెంట్ చేస్తే మా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపు చేయండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే రిటైర్మెంట్ అయిన స్థానంలో వారి కుటుంబీకులకే ఉద్యోగ అవకాశాలు కల్పించమని చెప్పేసి కోరుతున్నాం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పట్ల మొండి వైఖరి విడనాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే మా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఒక్కసారిగా మీరు రిటైర్మెంట్ పెట్టి లేనిపోని అని కొత్తవి తీసుకొస్తారంటే మేము ఎంత ఎదురు చూస్తున్నామంటే పర్మనెంట్ చేస్తారేమో చూస్తూ ఉంటే చివరికి మమ్మల్ని ఇంటికి పంపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనిని మేము మున్సిపల్ కార్మికులుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వయసు పరిమితి 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపచేయాలి, వాళ్ళ కుటుంబాలకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వం మొండి వైఖరి మానుకుని మా సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ కమిటీ తరఫున ఇవాళ నిరసన ధర్నా చేస్తా ఉన్నాం. వయోజనులందరికీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు అన్నారు. బుధవారం కలెక్టరేట్లో అడల్ట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ ఉల్లాస్ పథకంపై జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు అధ్యక్షతన జిల్లా స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ నిరక్షరాస్యులైన వయోజనులందరికీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాంలో భాగంగా ఉల్లాస్ పథకాన్ని రూపొందించిందన్నారు. దేశంలో 100% అక్షరాస్యతను సాధించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఉల్లాస్ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసుండి చదువు ఆపేసిన లేదా చదువుకోని పెద్దలను గుర్తించి అక్షరాస్యతను అందించి వారికి ప్రాథమిక విద్య, డిజిటల్ విద్య మరియు ఆర్థిక విద్యను వాలంటరీ టీచర్ ద్వారా అందించడమే ఉల్లాస్ పథక లక్ష్యమని ఆయన తెలిపారు. సమావేశంలో అడల్ట్ ఎడ్యుకేషన్ జిల్లా నోడల్ అధికారి వెంకటేశ్వరరావు రెడ్డి, డిపిఓ వి రవికుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున, ఐసిడిఎస్ పీడీ కె విజయకుమారి, డిఆర్డీఏ ఏపీడీ వి జిలానీ, జిల్లా పరిషత్ కార్యాలయం ఏవో ఎం బుజ్జిబాబు, డీఈఓ కార్యాలయం నుండి ఏడీ శ్రీరామ్, మెప్మా కార్యాలయం నుండి శైలజ, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విత్డ్రా ఎంత చేయాలి, డిపాజిట్స్ ఎంత చేయాలి, ఎస్బీ అకౌంట్లో ఎంత డిపాజిట్ చేయకూడదు, ఒక ఇయర్ లాంగ్ లిమిట్ ఎంత, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మనకు తెలుసా అంటే మనం బడ్జెట్లో కూడా కొన్ని మార్పులు చేస్తారు. అవన్నీ మనకు తెలుసా? తెలియదు. సో డిజిటల్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్షియల్ అంటే అందరం కూడా ఇల్లిటరేట్సే. అసలు అకౌంట్ పే ఎప్పుడు రాయాలి, డ్రా చెక్ అంటే పే చెక్ అంటే ఏంటి, బ్యారర్ చెక్ అంటే ఏంటి, డీడీలు ఎట్లా తీయాలి, డీడీకి బ్యాంకర్స్ చెక్కి తేడా ఏంటి, కరెంట్ అకౌంట్కి రెగ్యులర్ అకౌంట్కి తేడా ఏంటి, ఎస్బీ అకౌంట్కి అసలు ఎన్ని రకాల అకౌంట్స్ ఉంటాయి, ఇవన్నీ మనకు తెలుసా? చాలామందికి తెలియదు, అందరికీ అన్నీ తెలియకపోయి ఉండొచ్చు. సో వెన్ ఇట్ కమ్స్ టు ఫైనాన్షియల్ లిటరసీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్ టు లెర్న్. సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపేందుకు సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు చేసిన కృషిని దేశ ప్రజలు ఎన్నటికీ మరవలేరని ప్రముఖ కవి డాక్టర్ వేదుల శ్రీరామ శర్మ పేర్కొన్నారు. కాకినాడ బోట్ల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతుల జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బోట్ల వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ అధ్యక్షత వహించగా ప్రముఖ కవి డాక్టర్ శిరీష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అతిథులు కందుకూరి వీరేశలింగం పంతుల విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా
డాక్టర్ శిరీష మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి ముందు సమాజంలో నెలకొని ఉన్న రుగ్మతలను రూపుమాపేందుకు కందుకూరి వీరేశలింగం పంతులు సంఘ సంస్కర్తగా మరెన్నో దురాగతాలకు చర్మగీతం పాడేందుకు సమాజంలో మార్పును తీసుకొచ్చేందుకు నాటకాలను వేశారన్నారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీ దాసరి శ్రీధర్, డాక్టర్ గరికపర్తి నమశివాయ, చింతపల్లి సుబ్బారావు, అడబాల సత్యనారాయణ, రెడ్నం రాజా, నరహరిశెట్టి రవికృష్ణ, శ్రీనివాసరావు, శ్రీనివాస వీడియోస్ రాజీ, ప్రసాద్ నాయుడు, మూర్తి, గోపి తదితరులు పాల్గొన్నారు. పతిత జన ఉద్ధరణ అన్నట్టుగా ఆయన సంస్కరణ తేజమైనటువంటి ఆయన 178వ జయంతిని మనం అందరూ ఇక్కడ బోట్ల భావనలో చేసుకోవడం చాలా విశిష్టం. విచ్చేసిన అందరూ కూడా ఆ సమాజ ఉద్ధరణ భావానికి నిలువెత్తు స్ఫూర్తిగా ఉండేటువంటి ఆ కావ్యకర్త, సంస్కరణ కార్యకర్త అయిన కందుకూరికి, అలాగే విప్లవ సమాజ సంస్కరణ భావ విస్ఫులింగం వీరేశలింగం అటువంటి నవభావ తరంగం, ఆ సమాజ సంస్కరణ తరంగం ఉత్తుంగ తరంగంగా ఆ శ్రీజన ఉద్ధరణ శీలిగా ఆ దీశాలి కందుకూరికి సహృదయ నివాళులు అర్పిద్దాం. అందరూ కూడా విశిష్టంగా ముందు నాటకరంగ దినోత్సవం కనుక నాటక తేజానికి ఉత్తుంగంగా ఉండడానికి కావాలని, అలాగే కళాతరంగం కూడా ఆయన విశిష్ట కనుక ఆ వివేకవర్తంలో విద్యతో చూపించినటువంటి ప్రజ్ఞాపాఠవ బహుముఖ ప్రజ్ఞాపాఠవ అటువంటి కందుకూరికి మరొకసారి నివాళులు అర్పిస్తుంది. కార్యక్రమం ఈ రోజున బోట్ క్లబ్ ఆర్గనైజేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లను రఘుప్రసాద్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం అంతా కూడా మేము ఘనంగా నిర్వహించే గొప్ప అవకాశం ఇదంతా కల్పించినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే చిరిగిపోయిన చొక్కాన్న దొరుకు ఒక పుస్తకం కొనుక్కొని చదువుంటారు. ఎందుకంటే కవిగాంచనం అన్నట్టుగా పంతులు గారు చాలా విషయాలన్నీ తెలియజేయడం, సోషల్ రిఫార్మర్, సంఘ సంస్కర్త, అటువంటి వారికి ఈ యొక్క సందర్భంగా ఘన నివాళులు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు చేసిన బోర్డు ప్రెసిడెంట్ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, వాకర్స్, అలాగే మిగిలిన ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనాథ మృతదేహాలకు ఉచితంగా స్వయంగా అంత్యక్రియలు చేయటం చాలా సాహసంతో కూడిన పనిని, ఇటువంటి సేవా దృక్పథంతో పనిచేయడానికి ఎంతో పెద్ద మనసుంటేనే తప్ప ఇటువంటి కార్యక్రమాలు చేయలేరని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని కోర్టు హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కూపర్ భాను అంబేద్కర్ను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జిల్లా అధికారులతో కలిసి ఘనంగా సత్కరించి ఆయనకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ అనాథ మృతదేహాలను ఉచితంగా స్వయంగా అంత్యక్రియలు చేయడం చాలా సహాయంతో కూడిన పనని, ఇటువంటి సేవా దృక్పథంతో పనిచేయడానికి ఎంతో పెద్ద మనసుంటేనే తప్ప ఇటువంటి కార్యక్రమాలు చేయలేరని ఈ సందర్భంగా అంబేద్కర్ను కొనియాడారు. ఇటీవల ఒక దినపత్రికలో ప్రచురితమైన అతడే ఆ నలుగురు అనే క్యాప్షన్తో కూపర్ భాను అంబేద్కర్ గురించి ఒక వార్త ప్రచురితమైందని, ఆ వార్తను చూసిన వెంటనే అతన్ని సత్కరించాలని కల్పించుకున్నానని జిల్లా కలెక్టర్ తెలిపారు. కాకినాడ పట్టణంలో ఉంటూ భార్య, 2 కుమారులున్న అంబేద్కర్ కాకినాడ సమీప ప్రాంతంలోనే అనాథ మృతదేహాలను స్వయంగా అంత్యక్రియలు చేయడం అంటే పెద్ద సాహసమని కలెక్టర్ అన్నారు. సమాజంలో అందరికీ ఆదర్శప్రాయమైన పనిచేస్తున్న అంబేద్కర్ను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కూపర్ అంబేద్కర్ యొక్క కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, పలువురు జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. తాళరేవు మండలం జి వేమవరం గ్రామంలో భయాన్ని, అరాచకాన్ని సృష్టిస్తున్న వ్యక్తులపై చర్యలు చేపట్టాలని కోరుతూ సూరంపూడి నూకరత్నం, సూరంపూడి అర్జునరావు దంపతులు బీసీ సంఘాలు కలిసి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా సెట్టిబల్జ సంక్షేమ సంఘ అధ్యక్షుడు చొల్లంగి వేణుగోపాల్, అయినవెల్లి నారాయణలు మాట్లాడుతూ జి వేమవరంలో జరిగిన భయకంపిత సంఘటనపై వివరించారు. జి వేమవరం గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు వాసనశెట్టి భీమరాజు, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 11 గంటల రాత్రి కాడ వచ్చి కత్తి పట్టుకుని బయటకు వచ్చిన వాళ్ళు నరికేస్తానని కత్తి పట్టుకుని వచ్చి బెదిరించారండి. ఇప్పుడు 2 అనుకులు సీనన్న అతను బాబురావు, అనుకులు శ్రీనివాసు, అనుకులు నర్సయ్య. ఓటు దాటి అవతలకు రావద్దని మొక్కులేసి, కంచిలేసి, ముళ్ళు కంపలు వేసి చాలా దారుణంగా చేశారండి. ఇచ్చామండి, చేస్తామంటున్నారు అంతే అండి, ఏం చేయలేదండి. మీకు వెళ్ళడానికి రోడ్డు లేకుండా చేస్తున్నారు. రోడ్డు అంటే నాకు లేదనేసి ఆపేశారండి. పెద్దలు అయ్యి తప్పు అని చెప్తే మామూలుగా నాన్నెత్తాను ఇప్పుడు అంతే అండి. పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటలేదని ఇక్కడ వరకు వచ్చారు మీరు? మొక్కులు అయ్యి వేసాడండి, ఆ మొక్కులు తీసారనేసి పెద్దలు అందరూ కలిపి తీసారండి. తీస్తే ఆ మొక్కులు తీసారనేసి 11 గంటల రాత్రి కాడ కత్తి పెట్టుకుని వచ్చి మా మేము దాడి చేయడానికి వచ్చారు. కత్తి పట్టుకుని నరికేస్తాను, పొడిచేస్తాను, ఎవరన్నా తలకాయలు తీసేస్తానన్న వీడియోలు చూస్తుంటే ఇది ఒక గగురుపాటుకి గురయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి దీంట్లో ఏదైనా లీగాలిటీ ఉంటే కోర్టుకు వెళ్ళి అది తేల్చుకోవాల్సింది పోయి
గ్రామస్తులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి నేను అవసరమైతే నేను దేనికైనా సిద్ధమవుతానని ఆ కుటుంబం అంతా కలిపి ఆ తండ్రి కొడుకులట తలకాయలు నరికేస్తానన్న వీడియోలు చూస్తుంటే ఈవేళ ప్రభుత్వాలు స్పందించకపోతే ఆ యొక్క గ్రామం అపవిత్రానికి గురవుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఎక్కడెక్కడి నుంచో ఎన్నో దేశాల నుంచి రాష్ట్రాల నుంచి ఆ వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి ఆ గ్రామం ఇచ్చేస్తూ ఉంటారు. అంత పవిత్రమైన గ్రామంలో ఈవేళ ఈ అరాచకాన్ని చూస్తుంటే మాలాంటి వాళ్ళకి ఇది చాలా దుష్పరిణామంగా కనపడుతుంది. కాబట్టి దీని మీద కలెక్టర్ గారు స్పందించాలి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు స్పందించాలి. మరి అక్కడ కోరంగి పోలీసు కంప్లైంట్ ఇచ్చినా సరే ఎందుకు చర్య తీసుకుంటలేదు అన్నది కూడా ఒక్కసారి దీని పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఆ యొక్క గ్రామ పవిత్రతను కాపాడాలని నేను తెలియజేస్తున్నాను. పొద్దున నిజ నిర్ధారణ కమిటీ కింద కొంతమంది మొత్తం బీసీ సంఘాలన్నీ కలిసి వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన విషయంలో ఈ వీరు ఒకటే చెప్పారు, వారి కుటుంబీకులు ఇక్కడ వచ్చారు సగం మంది, ఆ తమ్ముడి బిడ్డలు అన్నదమ్ముడి బిడ్డలు వాళ్ళందరూ వచ్చారు. వారు చెప్పారు, మేము ఎవరైనా మా గ్రామంలో ఒక్కరైనా సరే అతను ఇది అవాస్తవం లేదా అతను ఇటువంటి మంచివాడని చెప్తే మేము మీ దగ్గర రాము, మీ ఇష్టం, మీరు ఏ పరిస్థితి తీసుకుంటారు. ఒక్కడు కూడా మొత్తం గ్రామం అంతా ముక్త కంఠంతో మా దగ్గరికి వచ్చి చాలా అరాచకంగా ఉంటాడండి, మొత్తం గుడి పందిర్లు పీకేసాడండి, ఇక్కడ మా అన్నీ ఇచ్చేసాడండి, మా నుయ్యి కప్పెట్టేసాడండి, ఇటువంటివన్నీ కూడా కంప్లైంట్లు కంటిన్యూగా చెప్తున్నారు పుంకాలుగా. అయితే వారు పాపం ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో 2 సార్లు కలెక్టర్ గారికి వచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏ విధమైన న్యాయం జరగలేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో కోరంగ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సీడీ కూడా ప్రెజెంట్ చేయడం జరిగింది. వారు ఏ విధమైన అరెస్టులు చేయలేదు, కేసు కట్టలేదు. ఇప్పుడు మేము ఎస్పీ గారిని కలుస్తాము. అదే రకంగా కలెక్టర్ గారు ఈరోజు 1:30 తర్వాత రమ్మని చెప్పి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారిని కలిశాక కలెక్టర్ గారిని కలిసాక ఎస్పీ గారిని కలుస్తాము. న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని బీసీ సంఘాలు పిలిపిస్తాం. ఎందుకంటే అక్కడ ఉన్నది ఒకే ఒక ఇల్లు, ఒక బీసీ ఇల్లు, దాని మీదే అతను కక్ష సాధింపు తనిఖించేస్తున్నాడు. ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకముందే మేల్కొనాలని పోలీసు వారిని కోరుతున్నాము. అదే రకంగా కలెక్టర్ గారిని అది యాక్చువల్గా అతను అన్ని భూములు కూడా గ్రామ కట్టాలని తనేగా చెప్పి ప్రతి దాని మీద దౌర్జన్యం చేస్తాడు. కాబట్టి అతని మీద ఎంక్వైరీ జరిపి ఆ యొక్క విచారణ జరిపి ఒకవేళ నిజంగా అతను రైట్ ఉంటే మాకే అభ్యంతరం లేదు, గవర్నమెంట్ ద్వారా క్లెయిమ్ చేసుకోమండి, రోడ్డు మీద ఆక్యుపై చేసేందుకు ఇస్తారు. ఆఫ్టర్ 20 years అయిన తర్వాత రోడ్డు దాటి క్రాస్ చేసి వచ్చి రోడ్డు అవతల ఉన్నటువంటి పిల్లర్స్ వేసి మా ఇళ్ళగడ్డుగా మెస్ కట్టడం ఉన్నది ఎంతవరకు న్యాయం మీరు ఆలోచించాలని చెప్పి అతని వెంటనే తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. తెలుగుదేశం పార్టీ ప్రతి బుధవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ను ప్రజలు, పార్టీ కార్యకర్తలు సద్వినియోగించుకోవాలని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు తనయుడు వనమాడి మోహన్ వర్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఏడీబీ రోడ్లో గల కాకినాడ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, మాజీ జిల్లా పరిషత్ ప్రతిపక్ష నాయకుడు తోట నవీన్, వనమాడి మోహన్ వర్మ, టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, టీడీపీ కాకినాడ రూరల్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ నిరుకృతి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు మేకా లక్ష్మణరావు, సానా సతీష్ బాబు, ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, వాకలపూడి గ్రామ మాజీ ఉప సర్పంచ్ న్యూటన్ ఆనందులు పాల్గొని ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, వనమాడి మోహన్ వర్మ, మేకా లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఇంటర్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని కాళ్ల చరిష్మకి సానా సత్యబాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, టీడీపీ నాయకులు మేకా లక్ష్మణరావు చేతుల మీదుగా గిఫ్ట్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో అంకన్రెడ్డి రామానాయుడు, వెన్నపు చక్రధర్రావు, జున్నూరు బాబ్జీ, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల సమస్యలు అలాగే పార్టీ సమస్యలు ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. అది ఆ సమస్యలు తెలుసుకొని త్వరతగిన అది గవర్నమెంట్ అఫీషియల్స్కి చేయాల్సిందా లేకపోతే పార్టీ నాయకులకి సబ్మిట్ చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని అలాగే ప్రతి బుధవారం ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇదే గ్రివెన్సలు జరగాలని, అలాగే కలెక్టర్ గారికి ఎలా అయితే ప్రతి సోమవారం గ్రివెన్స్ నిర్వహిస్తున్నారో అక్కడ జరిగిన కొన్ని సమస్యలు కూడా ఇక్కడ కొంతమంది ఇవ్వడం జరుగుతుందండి.
ఇక్కడ దానికి సంబంధించిన నాయకులు కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ పిలిపించి ఆ సమస్యలు తీర్చే విధంగా ప్రతి కార్యకర్తలు నాయకులు అందరూ కృషి చేస్తున్నారు. అలాగే ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి నవీన్ గారికి, అలాగే రూరల్కి సంబంధించిన పెంకే బాబా గారికి, సత్యనారాయణ గారు అందరికీ కూడా నా పేరు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకున్నాను. బుధవారం కూడా మా క్యాంప్ ఆఫీసులో నియోజక సమితి నాయకుల సమక్షంలో ఇక్కడ మేము గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తుంటాము. ఈవేళ ఇప్పటికీ 120 పైగా అర్జీలు తీసుకున్నాము. దానిలో స్పాట్లోనే కొన్ని దగ్గర 14 మేము వెంటనే పరిష్కరించడం జరిగింది. మా మీద నమ్మకంతో పార్టీ ఇచ్చిన సూచనల మేరకు మాకు అందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా బండబాబు గారు, తనేడు మోహన్ వర్మ గారికి ఈ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా సహోదరులందరికీ కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వచ్చినవి, అదేవిధంగా జాబ్కి సంబంధించిన కొన్ని వచ్చినవి, రెవెన్యూ సంబంధించిన కొన్ని వచ్చినవి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీటర్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఎక్కువ బిల్లు వస్తుందని కానీ, దాని గురించి డ్రైనేజ్ సమస్య మీద వచ్చినవి. ఎక్కువ మంది సీఎం రిలీఫ్ ఫండ్ కూడా నవీన్ గారు వెంటనే స్పాట్లో మాట్లాడడం జరిగింది. అది కొన్ని సంబంధించి అదే విధంగా ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ ఒక 8 వరకు వచ్చినాయి, 200 పైగా వచ్చినాయి. దగ్గర 14 వెంటనే మేము పరిశీలించడం జరిగింది. కర్తలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో, అలాగే ప్రజల్లో ఏం జరుగుతుంది, ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయా అన్న ఉద్దేశం మరి ఒకటి, ఈ 2 విధాలుగా ఉపయోగపడేలాగా ప్రజా దర్బారు పెడతాం జరుగుతుంది. ప్రతి బుధవారం నియోజకవర్గం లెవెల్లోని, అలాగే జిల్లా లెవెల్లోని. ఈరోజు మన సానా సతీష్ గారు ఆదేశాల మేరకు వారి ఆఫీస్లోనే తీసుకోవటం జరుగుతుంది. అందరూ ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకు ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి చెప్పుకోవటం కూడా జరిగింది. అలాగే అన్ని అర్జీలు పరిష్కార మార్గానికే చూడటం జరుగుతుందని తెలియజేస్తూ, ఇదే విధంగా ప్రతి బుధవారం ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ సానా సతీష్ గారికి, మరియు ఇక్కడ ముఖ్యంగా అతిథులు మా తోట నవీన్ గారికి, వర్మ గారికి, నుర్కుతి వెంకటేశ్వర గారికి, బొన్ని గారికి, వీరందరికీ కృతజ్ఞతలు. ఎస్సీ వర్గీకరణలో రెల్లీలకు రిజర్వేషన్ పెంచాలని కోరుతూ రెల్లి మేధావుల సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. సందర్భంగా రెల్లి మేధావుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి ఆది సురేంద్ర, రెల్లి మేధావులు సంఘం ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల రమణమూర్తి, రాష్ట్ర అభివృద్ధి సంఘ అధ్యక్షులు కట్నాన రవిలు మాట్లాడుతూ, గతంలో ఎస్సీ వర్గీకరణ సమయంలో రెల్లి కులాలకు తీవ్ర అన్యాయం జరిగిందని, మళ్లీ అదే అన్యాయం పునరావృతం కాకుండా చూడాలన్నారు. రెల్లి కులస్తులు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కేవలం మాలా మాదిగలకు మాత్రమే న్యాయం చేయడం సరికాదన్నారు. రెల్లి కులస్తులకు 5% రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాల సంఘ నాయకులు బండి నరేంద్ర, బి భాను మహేంద్ర, జె మణికంఠ, జె సత్యనారాయణ, బంగారు శ్రీను, మహేష్, జ్యోతి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 1, 2024 సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడిన దగ్గర నుంచి కూడా ప్రతి రెల్లి వాడలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండల కేంద్రం, ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా ఉధృతంగా ఉద్యమాలు చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ రోజుకి కూడా ఒక్కసారి కూడా చర్చలకు పిలవలేదు. ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. ఎందుకంటే మాకన్నా తక్కువ జనాభా ఉన్నటువంటి వర్గాల వారికి ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఎన్నో అవకాశాలు కల్పించి, ఎంతో సంక్షేమ పథకాలు ఇచ్చి, ఎన్నో విధాలుగా రాజకీయ లబ్ధి, ఆర్థిక లబ్ధి, అలాగే సామాజిక లబ్ధిని చేకూరుస్తూ 15 లక్షల మంది ఉన్నా, 15 లక్షల పైచిలకు ఉన్నా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా మాకు మళ్ళీ అదే అన్యాయం చేయడానికి పూనుకోవడం చాలా అన్యాయమైనటువంటి విషయం ఇది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి దీని మీద తక్షణం చర్య తీసుకొని అశాస్త్రీయంగా ఉన్నటువంటి ఈ ఆర్డినెన్స్ నిలిపి సమగ్ర కులగణన, సమగ్ర జనగణన జరిగిన తర్వాత మాత్రమే వర్గీకరణ అమలు చేయాలి. లేదు వర్గీకరణ ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాలి అనుకుంటే రెల్లీల వాటా శాతాన్ని పెంచి మాత్రమే వర్గీకరణ అమలు చేయాలి తప్ప ఒక కమిషన్ను ఏసీ గదిలో కూర్చొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకొని వీళ్ళకి ఎంత శాతం, వీళ్ళకి ఎంత శాతం, వీళ్ళు ఎంత శాతం అని చెప్పేసి ఎటువంటి జనగణన లేకుండా, ఎటువంటి కులగణన లేకుండా, ఏ రెల్లి వాడలు కానీ, ఏ దళితుల వాడలు కానీ సందర్శించకుండా, వాళ్ళ జీవన విధానాల స్థితిగతుల గురించి ఎటువంటి అధ్యయనం చేయకుండా కేవలం ఏసీ గదుల్లో పరిమితం అయిపోయి ఒక కమిషన్ రిపోర్టు ఇస్తే ఆ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఈ వర్గీకరణ అశాస్త్రీయంగా చేయడం అనేది చాలా హేతుబద్ధమైనది. కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించాలి. మాకు జరుగుతున్న అన్యాయానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కంకణం కట్టుకున్నాం. ఇక రేపటి నుంచి మేము దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాం. రాష్ట్ర రాజధాని అనేటువంటి విజయవాడ నగరంలో రేపటి నుంచి మేము దశల వారీగా
ఉద్యమ రూపంలో ఒక్కొక్క చోట రిలే నిరాహార దీక్షలు, ఒక్కొక్క చోట నిరసన ర్యాలీలు, ఒక్కొక్క చోట పోరాటాలు అన్నీ కూడా చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. ఒక పక్క వర్షాలతో మరో పక్క ధాన్యానికి గిట్టుబాటు ధర కొనుగోళ్లు లేక రైతులు బోరున ఏడుస్తున్నారని, ఈ ప్రభుత్వం తక్షణం రైతులను ఆదుకోలేకపోతే రైతుల ఆగ్రహావేశాలకు బలికాక తప్పదని పిఠాపురం రైతులు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి పరిసర ప్రాంతాల్లో సుమారు 2,000 ఎకరాలు సాగు చేసి పండించిన పంటకు కొనుగోళ్లు లేక గిట్టుబాటు ధర అస్సలే లేక కళ్లాల్లోనే ఉంచారు. కొద్ది రోజులుగా నెలకొన్న వాతావరణ మార్పులతో ఆరుగాలం కష్టించి పండించిన పంటకు సరైన ధర లేక కొనుగోలు చేసేవారు లేక రైతులు భయాందోళనలకు చెందుతూ లాభోదిబోమంటున్నారు. తక్షణం ప్రభుత్వం రైతులను ఆదుకుని గట్టెక్కించకపోతే భవిష్యత్తులో రైతనేవాడే ఉండడని రైతు యనమండ్ర సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ మీరు రైతులను ఆదుకోకపోతే వచ్చే భవిష్యత్ తరాలు రైతులు ఎవరో కనపడరు, మీకు అన్నం పెట్టే రైతు ఎవరో కనపడ్డు. ఇవాళ మీరు రైతులను ఆదుకోకపోతే 24 గంటల్లో ప్రభుత్వం దీన్ని ఎంచేదంటే మొన్న 1250, 1275, ఇవాళ 1250, రేపు 1200 రూపాయలు. ఈ రేట్లను ఎవరు నిర్ణయిస్తున్నారు? ఈ రేట్లను ఎవరు నిర్ణయిస్తున్నారు? అసలు ఆంధ్రప్రదేశ్లో రోజుకో రేటు రైతుకి ఎవరు నిర్ణయిస్తున్నారు? రోజుకో రేటు రైతుకి ఎవరు నిర్ణయిస్తున్నారు? దయచేసి ప్రభుత్వాధికారులు అందరూ కూడా, రాజకీయ నాయకులు, మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 24 గంటల్లోగా ఈ సమస్య మీద పరిష్కారం చూపించకపోతే రైతుల ఆగ్రహానికి ఆవేశానికి గురవుతారని చెప్పనేసి చాలా ఖచ్చితంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అయ్యా మీరు గమనించండి, రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఇవాళ రైతులు ఏడుస్తున్నారు, అతనికి మిగిలేటువంటి రూపాయి మిగలలేదు సరి కదా. 150 చేతి డబ్బులు పోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి. మీరు ఇచ్చే 10,000, 20,000 రైతులకు అవసరం లేదు. ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేంత వరకు తూర్పుగోదావరి జిల్లా పరంగానో రాష్ట్ర పరంగానో మేమందరూ కూడా దీన్ని పైకి తీసుకెళ్ళి ఈ రైతుకి రేటు నిర్ణయించేటువంటి పరిస్థితి ఎక్కడ మొదలవుతోంది? ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఏమో బోనసులు ప్రకటిస్తున్నాయి, ఎరువుల ధరలు పెరుగుతున్నాయి, కూలీల ధరలు పెరిగాయి. ఇవాళ రైతు అన్నం తినాలా, గడ్డి తినాలా అని అడుగుతున్నాను నేను. దయచేసి ఒక్కటి గమనించండి, ఈ రేటుని మీరు ఎవరు నిర్ణయిస్తున్నారు అంటే గతంలో రూపాయలు సంపాదించి కోట్లు సంపాదించిన వాళ్ళు నిర్ణయిస్తున్నారా ఈ రేట్లు? సిండికేట్లు అయిపోయి రైతులందరినీ నాశనం చేద్దామని చెప్పని చూస్తున్నారా? జరగదు, తిరగేస్తారు. రైతులు ఆగ్రహానికి ఆవేశానికి మొత్తం అందరూ బలికాక తప్ప. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు వారికి స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు రోటరీ క్లబ్ కాకినాడ సన్ రైజ్ అడ్వైజర్ రంగారావు అన్నారు. పిఠాపురం మండలం ఒమ్మంగి గ్రామంలో గల జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ కు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ వారు స్పాన్సర్ చేసిన షటిల్, బ్యాడ్మింటన్ మరియు టెన్నిస్ కోర్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీపీ సత్యంశెట్టి సీతారాం మాట్లాడుతూ ఒమ్మంగి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల క్రీడలకు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ వారు ఈ కోర్టులను ఏర్పాటు చేయటాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ వారు చేసిన ఈ సహాయం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని, విద్యార్థుల తరపున మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ప్రెసిడెంట్ శ్రీకృష్ణవర్మ మాట్లాడుతూ హైస్కూల్లో విద్యార్థులకి కోర్టులు అవసరం ఉన్నదని మా రోటరీ క్లబ్ కాకినాడ సన్ రైజ్ సభ్యుల ద్వారా తెలుసుకుని స్పాన్సర్ చేయడం జరిగిందని, విద్యార్థుల అవకాశాన్ని ఉపయోగించుకుని చదువుల్లోనూ ఆటల్లోనూ రాణించాలని కోరారు. అడ్వైజర్ రంగారావు మాట్లాడుతూ రోటరీ అనేక సమాజ కార్యక్రమాలు చేస్తుందని తెలియజేస్తూ విద్యార్థుల్లో విద్యతో పాటు వారిలో ఉన్న క్రీడా స్ఫూర్తిని కూడా ప్రోత్సహిస్తుందని, అందువల్లే ఈ రోజు కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. అనంతరం విద్యార్థులకు క్రీడా సామాగ్రిని అందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ టి సాయి సుందర్, ఎలక్ట్ ప్రెసిడెంట్ సెనేటర్ శామ్యూల్, ఎలక్ట్ సెక్రటరీ ఎం విజయలక్ష్మి, ప్రోగ్రామ్ చైర్మన్ బి నగదర్, ఎం ఆశా, బాలాజీ, దుర్గారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సో అన్నింటితో పాటు మీకు చదువుతో పాటు ఆటపాట కూడా ఉండాలి, మీరు బాగా రాణించాలని మా రోటరీ క్లబ్ తరఫున మనకి ఇక్కడ నుంచి ఒక రిప్రజెంటేషన్ వచ్చింది. మా స్కూల్కి బ్యాడ్మింటన్, టెన్నిస్ కోర్ట్ లేదని. సో మా మిత్రులు, మా మెంబర్ నగదర్ గారి వారి ఇది రావడం, మేము మా క్లబ్ ప్రెసిడెంట్ గారితో మాట్లాడడం జరిగింది. మీరందరూ బాగా ఆడుకుని ఫిజికల్ ఫిట్నెస్ ఉండి
చదువులో బాగా రాణిస్తారన్న ఆశతోటి మీకు ఈ రోజు ఈ స్కూల్కి ఈ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు ఉద్యోగాల్లో కూడా కొన్ని ఉద్యోగాలు ప్రత్యేకంగా వాళ్ళకి కేటాయించారు. మీరు చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక ఆటలో రాణించి స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ ఒక మంచి ప్రైజ్ సాధిస్తే మరి ప్రభుత్వం గుర్తించి మీకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ ఆర్థికంగా సహకారం చేయడం కానీ ఎన్ని జరుగుతూ ఉంటాయి. మరి ఆ విధంగా మీరు మా పాఠశాల విద్యార్థులకి కల్పిస్తున్న సౌకర్యానికి మేమందరం కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. పిల్లలు పుట్టిన తర్వాత మీరు పెద్దలు అయిన తర్వాత రేపు పొద్దున్న ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ ఏం చెప్తున్నారు, మార్నింగ్ 1 గంట ఈవినింగ్ 1 గంట వాకింగ్ చేయమంటున్నారు. కారణం ఎందుకని వెళ్తలేక. ఆ హెల్త్ కార్యక్రమానికి సక్రమైన పద్ధతి ఏంటంటే వ్యాయామం చేయడానికి మనకి ప్రతిరోజు నిత్యం గేమ్స్ ఆడాలి. ఇప్పుడు పెద్దలు చెప్పారు లాస్ట్ అవర్ కంపల్సరీ కూడా మనకి గేమ్స్ పీరియడ్ ఉంటుంది. మన హై స్కూల్లో కూడా 2 పీటీలు ఉన్నాం. తప్పనిసరిగా వారందరూ కూడా గేమ్స్లో పాల్గొని మంచి వ్యాయామం మంచి ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మేము రోటరీ క్లబ్ పక్షంగా ఇక్కడికి వచ్చాం. అసలు ఎందుకు వచ్చాము, అసలు రోటరీ క్లబ్ చేసే పనులు ఏంటి? ఒక మాట, ఇది సేవా గుణం కలిగి సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు లేక పేదవారికి, అడగాని వారికి, ఉత్సాహవంతులకు, క్రీడాకారులకు వారికి అవసరమైనటువంటి సదుపాయ కల్పనలో ఈ రోటరీ క్లబ్ పనిచేస్తుంది. సరే, ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా మిత్రుడు నగదర్ గారి యొక్క ప్రతిపాదన మేరకు మీ పాఠశాలలో ఈ షటిల్ కోర్టు ప్రతిష్టాపన లేకపోతే దాని పునరుద్ధరణ కొరకు ఇక్కడికి రావడం జరిగింది. కాకినాడ దూసర్లపూడి వారి వీధిలో వేంచేసిన స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో సంకష్టహార చతుర్థి మాసోత్సవాన్ని చతుర్థి ఉపాసకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు వ్యవస్థాపక పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. సంకష్టహార చతుర్థి సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో బుధవారం ఉదయం చతుర్థి ఉపవాసకులతో నగర సంకీర్తన జరిగింది. అనంతరం గణపతి సహస్రనామ పారాయణతో పూజించి అఖండ హారతి అందించారు. అదేవిధంగా ప్రతిష్ఠ చేసినటువంటి భోగి గణపతి పీఠంలో స్వామివారి బ్రహ్మముహూర్తంలో పసుపు కుంకుమలతో పూజాధికారులు నిర్వహించి సాయంత్రం వేళ చంద్రునికి ఆరోగ్యం సమర్పించి గణపతి వ్రతాన్ని పూర్తి చేశారు. స్వయంభూ గణపతికి కాంస్య కవచ యజ్ఞం జరిగిన సందర్భంగా 24 నెలల పాటు చతుర్థి ఉపవాసకులతో మాసోత్సవాలు జరుగుతున్నాయని పీఠం ఆవిర్భవించిన తర్వాత ఇది 258వ చతుర్థి ఉత్సవమని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దోసర్లపూడి రమణరాజు తెలిపారు. జీవితంలో ఒక్కసారైనా చతుర్థి ఉపవాసం చేయాలని, మాఘమాసం నుండి 12 నెలల పాటు చతుర్థి ఉపవాసాలతో వ్రతం నిర్వహిస్తే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, వారి గర్భాన జన్మించిన బిడ్డలకు 14 తరాల పాటు ప్రార్థ కర్మల పరిహారంతో క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధి కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపవాసకులకు పసుపు కుంకుమ రవిక తాంబూలాలతో ప్రదానం చేశారు. భగవన్నామాన్ని పట్టుకుని ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఈ సృష్టిలో ఏ జన్మలో వారు జన్మించినా సరే కూడా, అంటే ఈ 9 లక్షల జీవరాశుల్లో ఏ జీవంగా వారు జన్మించినా సరే కూడా వారిని కాచి కాపాడుతూ సత్యయుగం వైపు దారి తీయించేటువంటి బాధ్యతని విఘ్నేశ్వర స్వామి వారు తీసుకుంటారు. కాబట్టి మానవ జన్మలోనే ఆ యొక్క జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఈ మానవ జన్మలో కనీసంగా ఈ మాఘమాసం నుంచి మొదలుపెట్టి 12 నెలల పాటు సంకష్టకర చతుర్థి ఉపవాసాన్ని వయస్సులో ఉన్నప్పుడు, శరీరం ఆరోగ్యం బాగున్నప్పుడు ఈ కార్యక్రమం నిర్వహణ చేసుకోవడం వల్ల వారికి జన్మించినటువంటి బిడ్డలకు కానీ, వారికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు కానీ 14 తరాల పాటు ప్రారంభ కర్మల నుంచి మోక్షం కలిగేటువంటి గొప్ప అవకాశము. జీవితంలో ఒక్కసారైనా సరే కూడా కటిక ఉపవాసాన్ని ఈ యొక్క సంకష్టహార చతుర్థి రోజున చేసుకోవడం వల్ల చాలా శుభప్రదం ఉంటుంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త దేవతల యొక్క వ్రతాల ఆరాధనలు ఏవైతే ఉన్నాయో, యజ్ఞాలు యాగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి యొక్క పుణ్యఫలము ఈ ఒక్క సంకష్టహార చతుర్థి వలన కలుగుతుంది. ఇది ఉత్తరాదులు అందరూ కూడా ఇంటింటా కూడా వైభవంగా చేసుకుంటారు. ఆ వైభవాన్ని భోగి గణపతి పీఠంలో నిర్వహణ చేస్తా ఉంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకినాడ నగరంలో కదం తొక్కిన ముస్లింలు.
వక్ఫ్ సవరణ బిల్లు రద్దు చేయాలని కాకినాడ వక్ఫ్ జేఏసీ కో కన్వీనర్ జవహర్ అలీ డిమాండ్. కూటమితోనే ఎస్సీల అభివృద్ధి సాధ్యం. టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు స్పష్టం. ఆప్కాస్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపచేయాలి. కార్పొరేషన్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ధర్నా. వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ పథకం లక్ష్యం. డిఆర్ఓ వెంకట్రావు వెల్లడి. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.